యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 29 నుంచి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, నీ నామమును హెచ్చింపబడాలని మరొకసారి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. తండ్రి, నీవిచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు. వాక్యముల ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యములో నీ యొక్క మర్మములు దాచిపెట్టి ఉంచినందుకు వందనాలు. వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీకు వందనములు. వాక్యము దేవుడై ఉన్నాడని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. వాక్యము శరీరధారి అయి మరి ప్రభా ఈ లోకమునకు ప్రభా యేసుక్రీస్తు ప్రభు వలె వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తండ్రి మమ్మల్ని బాగు చేసినందుకు మీకు వందనాలు. మీ వాక్యమును బట్టి, మీ ధర్మశాస్త్రమును బట్టి, మీ ఆజ్ఞలన్నిటిని బట్టి తండ్రి ప్రభా మీకు వందనాలు. మీ శాసనములను బట్టి వందనాలు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని చెప్పావు ప్రభా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే అని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రము. మా పరిస్థితులలో మేము సొమ్మసిల్లిన స్థితిలో ప్రభా, అలసిపోయిన స్థితిలో ప్రభా మమ్మల్ని నిలబెట్టి తండ్రి సొమ్మసిల్లిన స్థితి నుంచి మమ్మల్ని ప్రభా బలమిచ్చే స్థితికి మమ్మల్ని తీసుకువచ్చే దేవుడవు నీవు ఒక్కడివే తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడ మేము అలసిపోయినాము, ఏ పరిస్థితులు మేము అలసిపోయినాము, ఏ ఆలోచనలతో మేము అలసిపోయి ఉన్నాము తండ్రి, వాటన్నిటి నుంచి విడిపించి ఇంకా మేము చేయలేము, ఇక మేము ముందుకు వెళ్ళలేము, ఇక మాకు రాదు, ఇక మాకు ఏది దొరకదు అని ఏ స్థితిలో అయితే మేము ఆలోచిస్తున్నామో ప్రభా, ఆ స్థితి నుంచి, ఆ నిస్సహాయ స్థితి నుంచి, ఆ బలహీనమైన పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి మాకు బలము దయచేయమని వేడుకుంటున్నాము. మా చేతులకు, మా హృదయమునకు, మా తలంపులకు బలము దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే అని చెప్పావు ప్రభా. శక్తిహీనమైన స్థితిలో ఉంటే, ఏమి చేయలేని స్థితిలో ఉంటే ప్రభా, మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదని మేము ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే ప్రభువా, అటువంటి ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించి నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించమని వేడుకుంటున్నాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పావు ప్రభా. నూతన బలము మాకు అనుగ్రహించండి. నూతనమైన ఆలోచనలు మాకు అనుగ్రహించండి. దినదినము మేము నూతనమైన కృపను నాయన పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతిదినము అనుదినము నూతనమైన వాత్సల్యమును ప్రభా మా పట్ల చూపించండి. ప్రభా మా పైన మీ కరుణను చూపించండి ప్రభా. కరుణ కలిగిన దేవుడవు, దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడవు ప్రభా. మేము నూతన బలము పొందుకొని నూతనమైన ఆలోచనల చేత నూతన కార్యములు మా జీవితంలో జరిగించబడడానికి పక్షిరాజు ఎంత ఎత్తున బలము కలిగి ఎంత పైకి ఎగురుతుందో మేము కూడా మా జీవితంలో అంత ఉన్నతమైన స్థితికి పొందుకోవడానికి వెళ్ళడానికి కావలసినటువంటి బలమును, శక్తిని తండ్రి మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మా బలము సరిపోదు, మా శక్తి సరిపోదు, మా ఆలోచన సరిపోదు ప్రభా. పైకి ఎగరడానికి కావలసినటువంటి రెక్కలు తండ్రి మాకు అనుగ్రహించండి. శక్తిని అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలనని చెప్తున్నావు ప్రభా, నీకు స్తోత్రం. మా జీవితంలో ఎక్కడైతే మా పరిస్థితులు చిందరవందరగా ఉన్నాయో
సరైన మార్గము లేక తండ్రి వంకరగా వంకర దారులలో మేము వెళుతుంటే ప్రభువా, చీకటి దారులలో మేము వెళుతుంటే ప్రభువా మాకు సహాయం చేయండి. ప్రతి లోయను, ప్రతి బలహీనమైన పరిస్థితిని, ప్రతి నిస్సహాయమైన స్థితిని ఎత్తు చేయబడడానికి, సరిగా చేయబడడానికి, సరైన మార్గంలో వెళ్ళబడడానికి తండ్రి సహాయం చేయండి. ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలనట్టును ప్రభా, మా జీవితంలో మేము జయించలేని, చేయలేని, అసాధ్యమైనటువంటి ప్రతి పర్వతము, ప్రతి కొండ కూడా సమముగా చేయమని వేడుకుంటున్నాము. కొన్ని సమస్యలు ప్రభా, కొన్ని విషయాలలో మా అంతటా మేముగా ప్రభా కొన్ని సమస్యలను జయించలేని స్థితిలో ఉంటాము ప్రభా. మరి అవి మా చేతిలో ఉండలేవు ప్రభా. మరి వేరే వారి ద్వారా జరగవలసిన కార్యములు కొన్ని ఉంటాయి ప్రభా. మరి వేరే వారు మాకు సహకరించడం ద్వారా మాకు మేలు జరిగేటువంటి కొన్ని కార్యములు కూడా ఉంటాయి ప్రభా. అటువంటి విషయాలన్నీ కూడా ప్రభా నీ ఎదుట పెట్టి ఈ దినము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. రాజమార్గము, దేవుని నమ్ముకున్న వారికి రాజమార్గము ఏ విధంగా చేయబడుతుందో అలాగే తండ్రి మా జీవితములలో కూడా ప్రభా నీవు యెహోవా సర్వశరీరులకు దేవుడు అని నమ్మి ప్రార్థన చేయుచున్నాము. మా మార్గములన్నింటినీ రాజమార్గములుగా చేయండి. ప్రతి లోయను ఎత్తి చేయమని అడుగుతున్నాము. ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణిచివేయమని అడుగుతున్నాము. మేమేదైనా వంకరగా కరకుగా మేమేదైనా మా హృదయంలో ఆలోచిస్తూ ఉంటే అటువంటి వాటన్నిటినీ తీసివేసి సరి అయిన ప్రవర్తనను, సరి అయిన జీవితమును, అమర్చబడిన జీవితముగా, ఒక ఆశీర్వాదకరమైన జీవితముగా తండ్రి మా జీవితమును చేసి తండ్రి అనేకులకు సాక్ష్యంగా మమ్మల్ని దీవించమని ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. మమ్మను మా కుటుంబాలను నిరంతరము నీ సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తున్నాము. అన్ని విషయాలలో మీ యొక్క అధికారమునకు ఒప్పుకుంటూ మమ్మల్ని సరిచేసి నడిపించమని మరొకసారి ప్రభా ఈ దిన ప్రార్థనను కూడా నీ సన్నిధిలో అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.